వెల్కమ్ టు పొలిటికోస్. ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు వారి నివాస గృహంలో ఘనంగా జరుగుతున్నాయి. ఆ వేడుకలను మనము ఒకసారి వీక్షిద్దాం. ఏప్రిల్ 6వ తారీఖు నా పుట్టినరోజును. మరి ఈరోజు శ్రీరామనవమి కూడా కలిసి వచ్చింది. ప్రతి సంవత్సరం నా యొక్క అభిమానులు కానీ నా స్నేహితులు కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు జిల్లా వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎప్పుడు కూడా వేలాది మంది తరలి వచ్చి నాకు ప్రతి సంవత్సరం కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా నా కుటుంబ సభ్యులంటే నాకు మేడ్చల్ నియోజకవర్గమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు లీడర్లు అందరూ కూడా వాళ్ళ సమక్షంలోనే ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. వాళ్ళే నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తూ ఉంటా. మరి ఎప్పటికీ కూడా నా జీవితం గత 32-33 సంవత్సరాలుగా ఇదే విధంగా ప్రజల మధ్యనే జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి తప్పకుండా ఎల్లవేళలా మా యొక్క క్యాడర్కి కానీ మా లీడర్లకు ఒక మంచి చేయాలనేటువంటి దిశానిర్దేశంతో, అంటే పుట్టినరోజు అనేది అందరూ పుడతారు, అందరు జరుపుకుంటారు, కానీ ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా ఒక ఆదర్శంగా ఒక ప్రజలకు ఒక సేవ చేయాలనే దృక్పథంతో కార్యకర్తలకు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలనే నినాదంతో ముందుకొస్తా ఉన్నా. ముఖ్యంగా మా జిల్లాలోనే కాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నేను ఒక కార్యకర్తలను నాయకులను తయారు చేసి పెట్టినా. వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రజాసేవలో ఉన్నారంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఇదే విధంగా నేను సచ్చేంత వరకు కూడా ఇదే విధంగా జరుపుకుంటాం, అందరికి అందుబాటులో ఉంటానని. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని గ్యారెంటీలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లి మరి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు సాగుతామని సందర్భంగా తెలియదు. మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన హరివర్ధన్ రెడ్డి అన్న గారికి మేడ్చల్ మహిళా కాంగ్రెస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అన్న నాకు తెలిసినప్పటి నుంచి గత 30 years నుంచి కూడా
ఎన్నో సేవలు చేస్తూ పార్టీపూర్వంగా కానివ్వండి ప్రజా సేవలో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఈరోజు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. కానీ అన్న అసలు మినిస్టర్ అవ్వాల్సింది ఇప్పటి వరకు. ఎందుకంటే పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. కార్యకర్తలంటే మంచి అభిమానము, కష్టపడే కార్యకర్తలని గుర్తిస్తారు. ఎంతమందిలో ఉన్నా కూడా కార్యకర్తలను పేరు పెట్టి పిలిచే అట్లాంటి వ్యక్తి అంటే హర్వర్ధన్ రెడ్డి అన్న. ఈరోజు మేడ్చల్ జిల్లాలోనే హర్వర్ధన్ రెడ్డి అన్న అంటే మంచి పేరున్న వ్యక్తి, గుర్తుపట్టని వాళ్ళు ఎవరు లేరు. కానీ అన్నకు మంచి పదవులు రావాలి. ఈ జన్మదినం సందర్భంగా మహిళా కాంగ్రెస్ తరపున ఒక మహిళా సోదరుమనిగా అన్నకి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా ప్రజలకు మంచి సేవ చేసే విధంగా ఉంచి మంచి ఉన్నతమైన పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. హరన్నకి జన్మదిన వేడుకలు ఇంకా రానున్న రోజులలో కూడా ఈరోజు పార్టీ పదవులే కాదు అన్ని విధాలా కూడా ప్రజాసేవలో ఉంటూ ప్రతినిత్యం ప్రజల వెంట ఉండి అలాగే కార్యకర్తల వెంట ఉండి కార్యకర్తలని లీడర్లని వాళ్ళని ఒక స్థాయిలో చూసుకునే వ్యక్తి మా హరివర్ధన్ రెడ్డి అన్న. ఈరోజు ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారంటే ఆయన అభిమానులు చాలామంది ఉంటారు. ఎందుకంటే గత 35 సంవత్సరాల నుంచి ఆయన ప్రజాసేవలనే ఉన్నాడు. పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు గుర్తుపట్టి ఎక్కడికి పోయినా కానీ హరన్న అనేసి పిలుస్తారు ప్రజలందరూ కూడా. అందుకే మా హరన్నకి జన్మదిన వేడుకలు తెలియజేస్తూ ఇంకా రానున్న రోజుల్లో కూడా మా హరన్న మంచి స్థాయిలో ఉండాలి. ఆయన మంచి స్థాయిలో ఉంటే మేము కూడా ఒక స్థాయిలో ఉంటాము. పార్టీకి కూడా ఎంత కష్టపడ్డాడో మన రేవంత్ అన్న కూడా తెలుసు. అందరినీ కూడా గమనిస్తూ ఉన్నాడు రేవంత్ అన్న. ఈసారి మా హరన్నకి ఒక మంచి బాధ్యతలు అప్పచెప్పాలనేసి మేము తెలియజేసుకుంటూ మరొకసారి హరన్నకి జన్మదిన శుభాకాంక్షలు. మన ప్రియతమ నాయకుడు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరో ముఖ్యంగా సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మన తెలంగాణ రాష్ట్రంలో సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఆయన అనేక ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమము, కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అవతరణ కొరకు అనేక కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన పార్టీ కొరకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కొరకు దప్పదప్పాలుగా జరిగిన ఉద్యమంలో పాలు పంచుకున్న వ్యక్తులలో ఆయనతో పాటు మేము కూడా పనిచేసినాము. అనుభవం మాకు ఉంది. కానీ ఆయన ఎక్కడెళ్ళినా ఏ కార్యకర్తకి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ముందుండి వ్యక్తి పనిచేసేటువంటి నాయకులలో గొప్ప నాయకులలో హరివర్ధన్ రెడ్డి గారు ఒకరు. ఆయన యొక్క సేవలు చాలా అమోఘమైనవి, మనం వర్ణించలేనటువంటి సేవ చేసిన వ్యక్తి హరివర్ధన్ రెడ్డి గారు. హరివర్ధన్ రెడ్డి గారు ఏ మూలు అడిగినా ఏ పల్లెలు అడిగినా హరివర్ధన్ రెడ్డిని గురించి చెప్పేటువంటి నాయకులు ఏ పల్లె చూసినా ఏ ఊరిన చూసినా కూడా అనేక తండోపతండాలుగా ఉంటారు. అదేవిధంగా హరివర్ధన్ రెడ్డి గారికి మరి రాబోయే రోజులలో మంచి రోజులు, మంచి భవిష్యత్తు ఉండే కార్యక్రమం ఉండాలని, అదేవిధంగా ఆయనకు రాబోయే రోజులలో మరి ఆయనకు ఏదైనా రాజకీయ అవకాశం ఏదైనా వస్తే మేమంతా ఆయనకు రుణపడి ఉంటామని, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆయన చేసినటువంటి సేవలు, ఆ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి చేసిన సేవలను గుర్తించి ఆయనకి ఏదైనా అవకాశం ఇచ్చి రాజకీయంగా ఆయనకు మంచి అవకాశం ఇచ్చి ఆయనకు పురోగమనకు పనిచేయాలని ఈ సందర్భంగా మేము మేడ్చల్ నియోజకవర్గం తరఫున ఒక కార్యకర్తగా నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. ఈరోజు హరివర్ధన్ రెడ్డి గారు అన్న బర్త్డే సందర్భంగా దాదాపు ప్రజాక్షేత్రంలో హరివర్ధన్ అన్న గారు ఒక 30-35 సంవత్సరాల నుంచి మేడ్చల్ కాన్స్టిట్యున్సీగా, ఈనాడు మేడ్చల్ అనేది ఒక 9 లక్షల ఓట్లుండే, ఖైరతాబాద్ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మేడ్చల్నే పెద్దది. ఆనాడు ఒక బుల్డోజర్ అనేది ఒక హోమ్ మినిస్టర్, ఒక రెవెన్యూ మినిస్టర్ అయిన దేవేందర్ గౌడ్ మీద ఇట్లా ఏ క్యాండిడేట్ నిలబడాలన్నా ఆ రోజు పెద్ద బుల్డోజర్ మీద మేము తట్టుకుంటామా లేదా అనే టైప్లా ఉంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మామూలుగా కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఇదే కేఎం ప్రతాపు, కేఎం పాండు, కాసాని జ్ఞానేశ్వరు, ఉప్పలి శివారెడ్డి, మేకల శివారెడ్డి, మన కాసాని జ్ఞానేశ్వరు, ఒక ఉద్యమాన్ని నరసింహారెడ్డి, ఇంతమందిని అందరినీ మెప్పించి ఒప్పించి ఆ టైంలోనే 30 సంవత్సరాల కింద మేడ్చల్కు ఆ ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక యువకుడు, నవ యువకుడు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న మేడ్చల్ యువకులకు అందరికీ ఆనాడు 90 ఏళ్లనే ఆ రెవెన్యూ మినిస్టర్ అనే దేవేందర్ గౌడ్ మీద సీనియర్ మీద ఆ నైపులాగా ఇట్లా మనం అన్న టికెట్ తీసుకొని ఇంతమందిని మెప్పించి ఆనాటి నుంచి ఓటమి ఎరిగిన ఈనాటి వరకు ఇప్పటి వరకు మన హరివర్ధన్ రెడ్డి గారు
ఏ కార్యక్రమం తీసుకున్నా ఎన్నడూ ఓటమికి వెనకాడకుండా తెల్లారి మళ్ళా ఎమ్మెల్యే హోదాలనే మనకు ప్రతి ఒక్కరికి కార్యకర్తకు ఉత్సాహపరుస్తూ ఏ కార్యక్రమం చెడుకు మంచికి ఎన్నడూ 30 ఏళ్ళ నుంచి రాకున్నా ఏనాడని అవకాశం వస్తుంది ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు హరివర్ధన్ రెడ్డి గారు మనకు పెద్ద ఎత్తున కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మేడ్చల్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా పార్టీలకు అతీతంగా సుపరిచితులుగా ఇలా అన్న ప్రజాసేవలో ముందుండి రేపైన అవకాశం ఆ భగవంతుడు మళ్ళా అవకాశం ఇచ్చి ప్రజలకు మేడ్చల్ సేవలో ప్రజలకు ఆశీర్వదించి సేవ చేసే భాగ్యం కల్పించాలని పేరు పేరున మేడ్చల్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు హరివర్ధన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరి తరఫున మహిళా సోదరీమణులందరి తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ ఉండే అది 100% నిజం. 30 ఏళ్ల క్రితమే అంటే 99లో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళను మరి అధిగమించి టికెట్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి హరివర్ధన్ రెడ్డి గారు. వారు టికెట్ తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు అప్పుడు బస్తీ గల్లీ లీడర్లుగా ఉండుండ్రి. ఈ రాజకీయాల్లో కొంత ఇట్లాంటిది కూడా జరుగుతుంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సార్లు ఇదైనా కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఇంకా రాజకీయాల్లో కంటిన్యూగా ఉండి మరి ప్రజల మధ్యలోనే ఉంటున్నందుకు వారిని చూసి చాలామంది కూడా మరి మంచి వాళ్ళు వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు. ఇవాళ చూస్తూ ఉన్నాం రాజకీయం అనగానే కార్పొరేటర్లు మరి సర్పంచులుగా ఉన్నవాళ్ళు పదవి రాగానే ఏదో సంపాదించాలని ఇది వచ్చింది మాకు డబ్బుల కోసం ఇది మేము సంపాదించాలి ఈ పదవి ఇది సేవ కోసం అని ఒక్కరు కూడా అనుకోకుండా ప్రవర్తిస్తున్నటువంటి ఇటువంటి టైంలో కూడా ఇన్నిసార్లు మరి ఎలక్షన్స్లో టికెట్ వచ్చినా రాకపోయినా వచ్చినా ఓటమి పాలైనా ఇంకా కంటిన్యూస్గా రాజకీయాల్లో ఉంటూ అందరినీ చిరునవ్వుతో మరి పలకరిస్తూ ఈ జిల్లా లెవెల్లో మొత్తం స్టేట్ లెవెల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి హరివర్ధన్ రెడ్డి గారి లాంటి నాయకులు ఇంకా కూడా రావాలి. పదవి ఉన్నా లేకపోయినా సేవ చేస్తున్నటువంటి నాయకులు ఇంకా చాలామంది రావాలి. మీ అందరి కోరికతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి మంచి పొజిషన్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు మేడ్చల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ అయినటువంటి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్న గారికి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గం తరపున ముఖ్యంగా మా జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా సోదరిమల్లు మహిళా కాంగ్రెస్ తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా అన్నా అంటే నేనున్నా అనేటువంటి వ్యక్తి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్న గారు ఈరోజు నియోజకవర్గంలోనే కానివ్వండి అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గంలో మహిళలు ఇంతమంది బయటికి వచ్చి ఈరోజు మరి పార్టీలోనే కాదు అన్ని రంగాలలో కూడా ముందుండాలి అని వెన్నుతట్టి ప్రోత్సహించేటువంటి వ్యక్తి మా అన్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్న గారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా రాజకీయంగా తన జీవితం గత 35 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలోనే ప్రజా సమస్యల మీదనే సమస్య ఎక్కడుంటే అక్కడ ఉంటాడు మా సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్న గారు. తప్పకుండా మేము ఈ సందర్భంగా ఏఐసిసి కానివ్వండి అదేవిధంగా పిసిసి రాష్ట్ర కమిటీకి కానివ్వండి మేము ఒకటే సూచిస్తున్నాం. తప్పకుండా సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్న గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మాలాంటి లీడర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలి అంటే మమ్మల్ని కూడా వెన్నుతట్టి ప్రోత్సహించేటువంటి లీడర్లు ముందుండాలి. అటువంటి లీడర్లో మా సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్న ముందుంటాడు. ప్రతి సమస్య ఎక్కడుందన్నా అక్కడికి వస్తాడు. అన్న మాకు ఈ సమస్య ఉంది అంటే వస్తాడు. మంచికున్నాడు, చెడుకున్నాడు, కష్టానికి ఉన్నాడు, సుఖానికి ఉన్నాడు, అన్నిటినీ కూడా మమ్మల్ని తన సొంత చెల్లెలలాగా అక్క చెల్లెలలాగా భావించి ఏ సమస్య ఉన్నా నేను ఉన్నానమ్మా, మీరెవరు ఆధార్యపడొద్దు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ముందు మీరు ఉండాలి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా రాజకీయంగా ప్రోత్సహించి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఈ స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి మరి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నాం. మా అందరి జీవితాలు బాగుపడాలి. అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్కి కూడా మరి వెన్నుదండుగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బ్రతికి బట్టగట్టాలి అంటే మా సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్న గారిని ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక దగ్గర ఒక మంచి పొజిషన్ని తన స్థాయికి తగ్గట్టుగా ఒక పొజిషన్ని కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆ భగవంతుని వేడుకుంటున్నాం మా సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్న గారికి, మా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మంచి పొజిషన్ వచ్చేంత వరకు మరి అదేవిధంగా తనకి ఒక మంచి పొజిషన్ వచ్చేదాకా కూడా ఎక్కడ ఆధార్యపడకుండా తనకి
పోరాడేటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని, ఆరోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. ఈరోజు మేడ్చల్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ అయిన సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మా మహిళా కాంగ్రెస్ తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు సార్ మీకు. ఈరోజు మేడ్చల్ జిల్లాలో మాకు ఎంతో పెద్ద జిల్లా ఈ జిల్లాలో మేము ఇలాంటి నాయకుడిని కలిగి ఉండడం ఇది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మరి ఎంతో పెద్ద వాయిస్ కావాలి ఈ జిల్లాని మెయింటైన్ చేయాలంటే, పబ్లిక్ చాలా ఉన్న జిల్లా కాబట్టి ఇలాంటి నాయకుడిని గుర్తించి మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మా సీఎం రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గుర్తించి మంచి ఉన్నత స్థానం కల్పించాలని మేము కోరుకుంటూ, మరి ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకుంటూ సదా మీ సేవలో అంటూ మాకు సేవ చేయాలని కోరుకుంటూ మరి ఒక్కసారి మహిళల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. జనహృదయ నేత, మేడ్చల్ ముద్దుబిడ్డ శ్రీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా కార్యకర్తలు, నాయకులు వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 3.5 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో ఉంటూ పదవి ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమమే తన హితంగా పనిచేస్తున్న నాయకులు శ్రీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజా జీవితంతో మమేకమై ఉండాలని పొలిటికోస్ తరఫున కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.